నమస్తే సకులు. ఈరోజు కథ పేరు బాలచరిత్ర. ఇది కృష్ణుడి కథ. అర్ధరాత్రి వేళ మధురా నగరంలో అందరూ నిద్రలో మునిగి ఉండగా కారాగృహంలో దేవకి ఒక మగబిడ్డను కనింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కలహప్రియుడైన నారద మహాముని వచ్చి ఆ బాలుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డను పక్కలో పెట్టుకుని పడుకుని ఉన్న దేవకకి అనేక శుభలక్షణాలు కనిపించాయి. పెద్ద జంజామారుతంతో పాటు ఆకాశాన కళ్ళు చెదిరే మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. కానీ కంసుడి బుద్ధి తెలిసినది కావడం చేత ఈమె ఈ నిమిత్తాలు చూసి సంతోషించలేకపోయింది. వసుదేవుడు ఆమె వద్దకు వచ్చి శిశువును చూసి ఆనందించి, బిడ్డను ఇచ్చేసాయి, ఎక్కడికైనా తీసుకుపోతాను అన్నాడు. అయ్యో, బిడ్డను తనివి తీరా చూసుకొనివ్వండి అన్నది దేవకి. నీకు తనివి తీరేలోగా మృత్యువు కంసుడు రూపంలో రానే వస్తుంది అన్నాడు వసుదేవుడు. విధి లేక ఆ బిడ్డను తన భర్త చేతికి అందించింది. ఆ బిడ్డ బరువు చూసి వసుదేవుడు నివ్వెరపోయాడు. ఆయన బిడ్డను తీసుకుని బయటికి పోతూ ఉంటే కవాటాలు వాటికవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు మధురా నగరం దాటిపోతున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆకాశమంతా కాటుక పులిమినట్లున్నది. దారి కొంచెం కూడా తెలియటం లేదు. ఈ చీకటిలో ముందుకు సాగడం నా వల్ల కాదు అని వసుదేవుడు అనుకునేటంతలో ఎక్కడి నుంచో కాంతి పడి దారి స్పష్టంగా కనిపించింది. తాను శిశువును తీసుకుపోతున్న సంగతి తెలిసి దుర్మార్గుడైన కంసుడు తనని పట్టడానికి దివిటీలతో మనుషులను పంపాడు అనుకుని వసుదేవుడు ఆత్మరక్షణ కోసం కత్తి దూసి వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఎవ్వరూ లేరు. దారిని వెలిగించిన కాంతి శిశువు నుంచి వస్తున్నది. ఆయన త్వరలోనే యమునను చేరుకున్నాడు. యమునా నది సుడులు తిరుగుతూ పూటుగా ప్రవహిస్తున్నది. అందులో మహాసర్పాలు మొసళ్ళు ఉంటాయి. అయినా భయపడే ప్రయోజనం లేదు. నది ఇది అవతలికి వెళ్ళవలసిందే. ఇలా అనుకుంటూ ఆయన నదిలో కాలు పెట్టగానే అలలు విడిచిపోయి దారి ఇచ్చాయి. వసుదేవుడు శిశువుతో సహా అవతలి ఒడ్డు చేరి ఒక మర్రి చెట్టు కిందకి వచ్చాడు. ఆ సమీపంలోనే ఆయన మిత్రుడైన నందగోవుండే పల్లె ఉన్నది. కంసుడు ఆజ్ఞాపించగా ఆయన పాపం ఆ నందగోవుడిని కొట్టి సంకెళ్ళు కూడా వేశాడు. తన బిడ్డను నందగోవుడి సంరక్షణలో ఉంచితే బాగుండు అనుకున్నాడు వసుదేవుడు. ఆ సమయానికి చచ్చిన ఆడ శిశువుని తీసుకొని సంకెళ్లతో సహా నందగోవుడు అక్కడికి తిరిగి వచ్చాడు. జరిగినది ఏమిటి అంటే, అంతకుముందే నందగోవుడి భార్య అయిన యశోద ఈ ఆడ శిశువుని ప్రసవించి స్పృహ తప్పిన స్థితిలో ఉండిపోయింది. తాను కన్న బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో కూడా ఆమె ఎరగదు. ఈ శిశువేమో పుడుతూనే చనిపోయింది. మర్నాడు పల్లెలో ఇంద్రయజ్ఞం అనే ఉత్సవం జరగబోతున్నది. నందగోవుడికి బిడ్డ పుట్టి చనిపోయిందంటే పల్లెలో వారంతా విచారపడి ఉత్సవం జరుపుకోలేకపోతారు. అందుకని నందగోపుడు చచ్చిపోయిన శిశువుని పారవేయడానికి చీకటిలో పడి యమునా తీరానికి వచ్చాడు. నందగోపుడు తనలో తాను కొనుక్కుంటూ ఉండడం వినపడి వసుదేవుడు, ఎవరది, నా స్నేహితుడు నందగోపుడేనా అని పిలిచాడు. భూతాలో పిశాచాలో తనని పిలుస్తున్నాయి అనుకుని మొదట నందగోపుడు భయపడ్డాడు. తర్వాత గొంతు గుర్తించి, వసుదేవుడు బాబు, అయినా ఆయనతో నాకేమిటి, కంసుడు కొట్టమంటే నన్ను కొట్టాడు, నాకు ఈ సంఖ్యలు తగిలించాడు, చీచి ఇంత కఠినం అయిపోతున్నానేమిటి, రాజాజ్ఞ ధిక్కరించలేక నన్ను శిక్షించాడే కానీ నాకు ఎన్ని వేల సార్లు ఉపకారం చేశాడు కదా అనుకుంటూ వసుదేవుడిని సమీపించాడు. నందగోప, క్షేమంగా ఉన్నావా, అందరూ కులాసాగా ఉన్నారా అని వసుదేవుడిని అడిగాడు. నందగోపుడు వసుదేవుడికి ప్రణామం చేసి తన భార్య ఆడ శిశువుని కన్న సంగతి, ఆ శిశువు పుడుతూనే చనిపోయిన సంగతి, మర్నాడు జరగనున్న ఇంద్రోత్సవానికి విఘాతం కాకుండా తాను శిశువుని పారవేయ వచ్చిన సంగతి తెలిపాడు. వసుదేవుడు తాను తెచ్చిన శిశువుని గురించి చెప్పి, ఇప్పటికే కంసుడు నా బిడ్డలను 6 చంపాడు, వీడు 7వవాడు, నా శిశువుని తీసుకుపోయి నీ ఇంట పెంచు అన్నాడు. అమ్ము బాబోయ్, ఈ సంగతి కంసరాజుకు తెలిస్తే నా బుర్ర ఎగిరిపోదు అన్నాడు నందగోపుడు. కానీ మరుక్షణమే వసుదేవుడు కోరినట్లు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే చచ్చిపోయిన శిశువుని చేతిలో ఉంచుకొని తాను మైలపడి ఉన్నానని, స్నానం చేస్తే కానీ వసుదేవుడు శిశువుని తాకడానికి లేదని అతడికి తోచింది. అంతలోనే పాతాళగంగ పైకి వచ్చి అతనికి స్నానం చేయించింది. ఆ తర్వాత నందగోపుడు వసుదేవుడి బిడ్డను చేత పట్టుకుని, ఎంత బరువో అన్నాడు. ఇంతలో విష్ణువు పరిచారికులైన గరుత్మంతుడు శంఖము, చక్రము, శాంగము
కౌమాదకి మొదలైనవన్నీ వచ్చి బాలుడికి ప్రణామాలు చేశాయి. నందగోపుడు కూడా ప్రణామం చేశాడు. వెంటనే చిత్రంగా అతని సంఖ్యలు రాలిపోయాయి. నందగోప, నా కొడుకుని ఎలా పెంచుతావు అన్నాడు వసుదేవుడు. బాబు, మీ వాడు మా పల్లెకు ప్రభువే అనుకోండి. ఏ ఇంటికి పోయినా పెరుగో పాలో వెన్నో మజ్జిగ తప్పక ఇస్తారు అన్నాడు నందగోప. తర్వాత ఇద్దరూ వచ్చిన దారి పట్టారు. మధురకు తిరిగిపోయి వసుదేవుడికి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. తీరా చూస్తే నందగోపుడు కుమార్తెకి తిరిగి ప్రాణం వచ్చి ఏడుస్తున్నది. వసుదేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ బిడ్డను తీసుకుపోయి దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడిని మోసగించవచ్చు. ఆయన ఆ బిడ్డను ఎత్తుకుని మధురకు వచ్చేశాడు. ఆ రాత్రి రాజగృహంలో కంసుడు నిద్రపోతూ పీడకలలు కంటున్నాడు. రాజహర్మ్యాలు కూలిపోతున్నాయి. భూమి తుఫానులో చిక్కిన ఓడలాగా కొట్టుకుంటున్నది. నల్లని కాటుక రంగు గల మాతంగ స్త్రీలు తమను పెళ్లాడమంటూ కంసుడిని చుట్టుముట్టారు. అతను వారిని కసిరి కొట్టాడు. ఇంతలో ఒక భీకర ఆకారం వచ్చి, కంస, నేను మధుక మహాముని శాపాన్ని నీలో ప్రవేశించబోతున్నాను. నీ మంచి రోజులు అయిపోయాయి అన్నది. ఆ శాపం కంసుడి అదృష్ట దేవతను పిలిచి, ఇక నీకు ఇక్కడ తావు లేదు, వెళ్ళిపో అని చెప్పింది. కంసుడు నిద్రలేచి యశోధర అనే ప్రతిహారిని పిలిచి, ఇప్పుడు మాతంగ స్త్రీలు లోపలికి వచ్చారా అని అడిగాడు. లేదు అన్నది ప్రతిహారి. కంసుడు బాలకి అనే కంచుకుని పిలిచి, ఈ భూకంపాలకు ఉత్పాతాలకు మారుతాలకు కారణం ఏమిటో సామత్సరిక పురోహితుడిని అడిగి తెలుసుకునిరా అని పంపాడు. బాలాకి తిరిగి వచ్చి, మహారాజా, ఈ రాత్రి ఆదిదేవుడు భూమిపై అవతరించాడని పురోహితుడు చెబుతున్నాడు అన్నాడు. ఆదిదేవుడు ఎవరి కొడుకుగా పుట్టాడో, ఎందుకై పుట్టాడో కూడా అడిగిరా అన్నాడు కంసుడు. బాలాకి సరేనని వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి, మహారాజా, దేవకీదేవి ఆ స్త్రీ శిశువుని ప్రసవించింది అని చెప్పాడు. కంసుడు ఈ మాట నమ్మక వసుదేవుడైతే నిజం చెప్తాడని ఆయనను పిలిపించి అడిగాడు. తన ప్రాణాన్ని రక్షించడానికి చెప్పే అబద్ధం నిజంతో సమానం అనుకుని వసుదేవుడు తన భార్య ఆడ శిశువుని ప్రసవించినట్లు చెప్పాడు. ఆడదైతేనే మగవాడైతేనే చచ్చి తీరాల్సిందే అన్నాడు కంసుడు. ఎవరెంత చెప్పినా లాభం లేకపోయింది. అయ్యో, మరొకరికి బిడ్డని ఎలా చావనిచ్చేది? నా కొడుకును మళ్ళీ తీసుకురానా అనుకున్నాడు వసుదేవుడు. కానీ ఈ బిడ్డ ఒకప్పుడు చనిపోయి బతికిందేనని, దానికి హాని కలగదని తన సమాధానం చెప్పుకుని దేవకిని ఊరడించడానికి వెళ్ళాడు. కంసుడు దేవకి వద్ద నుంచి బిడ్డను తెప్పించాడు. ఆ బిడ్డలో గల శుభలక్షణాలు చూసి అతనికి చంపబుద్ధి కాలేదు. కానీ దేవకి 7వ గర్భం తన ప్రాణం తీస్తుందని ముని శాపం పెట్టాడు. ఈ బిడ్డ చస్తే కానీ తనకి మనశ్శాంతి లేదు. అతను ఆ బిడ్డను కంసశిలకేసి విసిరి కొట్టాడు. మరుక్షణమే సపరివారంగా కాత్యాయని ప్రత్యక్షమై, ఓరి కంస, నిన్ను నాశనం చేయడానికే నేను వసుదేవుడు వంశంలో అవతరించానురా అని వెళ్ళిపోయింది. తెల్లవారు వస్తున్నది. కంసుడు తనకు రాగల అశుభాలకు విరుగుడుగా శాంతి చేసుకోవడానికి ఉపక్రమించాడు. నందగోపుడు ఇంట కృష్ణుడు జన్మించిన నాటి నుండి గోవులకు గోపాలకులకు జీవితం ఆనందమయంగా ఉన్నది. బృందావనం కళకళలాడుతూ ఉన్నది. కందమూలాలు, పాలు, పెరుగు సర్వం సమృద్ధిగా ఉన్నాయి. గోపాలకులు కృష్ణుని గురించి కథలు చెప్పుకునేవారు. అతడు 10 రోజుల పిల్లవాడై ఉండగా తనను చంపవచ్చిన పూతన వద్ద పాలు తాగేసరికి ఆ దుర్మార్గురాలు కాస్త చనిపోయింది. 4 రోజుల వాడై ఉండగా శకటాసురుణ్ణి చంపేశాడు. చుట్టుపక్కల ఇళ్లలోకి పాలు వెన్న దొంగిలించాడని యశోద రోటికి కట్టేస్తే ఆ రోటిని 2 చెట్ల మధ్యగా ఈడ్చుకుపోయి వాటిని కాస్త ధ్వంసం చేశాడు. అయితే ఆ వృక్షాలలో యమలార్జునుడు అనే రాక్షసులు దాగి ఉండి వాటితో పాటే నశించారు. ఇంకొకసారి బలరాముడిని ప్రలంబుడు అనే రాక్షసుడు నందగోపుడు వేషంలో వచ్చి ఎత్తుకుపోసాగాడు. బలరాముడు మోసం గ్రహించి ఒక్క గుద్దుతో వాడి కళ్ళు ఊడి పడేలాగా కొట్టి చంపేశాడు. ఇంకొకసారి తాటితోపులో ధేనుకుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో వస్తే కృష్ణుడు వాడి ఎడమకాలు పట్టుకుని విసిరి కొట్టి చంపాడు. అలాగే గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుడి నోట కర్పూరం పెట్టేసరికి వాడు 2గా చీలి చచ్చిపోయాడు. ఒకనాడు గోపకులు గోపికలు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉంటే అరిష్ట వృషభం వచ్చి బీభత్సం చేసింది. కృష్ణుడు దాన్ని ఎదిరించి దానితో యుద్ధం చేసి చంపేశాడు. ఇంతలో కొందరు గోపాలకులు వచ్చి బలరాముడు కాళీయుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడని కృష్ణుడితో చెప్పారు. కాళీయుడు మదం అణచడానికి కృష్ణుడు యమునా నదిలో కాళీయుడుండే మడుగు వద్దకు వెళ్ళాడు.
మడుగులోకి దిగవద్దని అతన్ని గోపికలు వేడుకున్నారు. భయం లేదని చెప్పి కృష్ణుడు మడుగులోకి దిగాడు. ఒడ్డున ఉన్న గోపాలకులలో ఒక వృద్ధుడు, అయ్యయ్యో, నీరు తాగడానికి ఆ మడుగులో ప్రవేశించిన పులులు, అడవి పందులు, ఏనుగులు మరి ఏమీ కనిపించలేదు. అందులోకి పోవద్దు నాయనా అని కేకలు పెట్టాడు. కృష్ణుడు కాళీయుడిని పట్టుకుని అతడి 5 శిరస్సులను కాళ్ళతో తొక్కుతూ లొంగ తీసుకున్నాడు. కాళీయుడు కృష్ణుడిని శరణు వేడుకుని మడుగు విడిచిపోవడానికి సమ్మతించాడు. నీ శిరస్సుపై నా కాళ్ళ గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు, వెళ్ళు అన్నాడు కృష్ణుడు. ఇంతలోనే ఒక భటుడు వచ్చి, మధురానగరంలో కంసమహారాజు ధనుర్మహం అనే ఉత్సవం చేస్తున్నారని, దానికి కృష్ణ బలరాములను ఆహ్వానిస్తున్నారని చెప్పాడు. మధురలో కంసుడు కృష్ణ బలరాముల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారు చాలా గొప్ప బలపరాక్రములను విని వారిని నాశనం చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేయించాడు. కృష్ణ బలరాములు మధురకు వచ్చారు. వారు రాజుగారి చాకలి వాళ్ళ దగ్గర బట్టలు లాక్కున్నారు. వారిని తొక్కి చంపడానికి మంత్రి ఒక ఏనుగుని పంపితే కృష్ణుడు వారి దంతాలు ఊడబెరికి వాటితోనే దాన్ని మోది చంపాడు. దారిలో మదనిక అనే కుబ్జ కనిపించింది. దాని వద్ద ఉన్న అగురు గంధాలు కృష్ణుడు తీసుకుని తన ఒంటికి రాచుకున్నాడు. తర్వాత అతను దాని శరీరాన్ని తన చేతులతో నిమిరేసరికి మదనిక తన గుబ్జత్వాన్ని కుబ్జ అంటే గూని పోగొట్టుకుని మామూలు మనిషి అయింది. కృష్ణుడు పులమాలలు తీసుకొని తన మెడలో వేసుకొని ధనుశ్శాలలోకి వెళ్ళాడు. దాని రక్షకుడైన సింహబలుడు అనేవాడు అడ్డు వస్తే వాడిని చంపేసి బాణాన్ని 2 ముక్కలుగా విరిచేశాడు. అక్కడ నుంచి అతను సభాభవనానికి బయలుదేరాడు. ఈ సంగతులన్నీ కంసుడికి తెలియవచ్చాయి. బలరామకృష్ణులను చంపడానికి ఆయన చాణూర ముష్టికులు అనే మల్లులను సిద్ధంగా ఉంచాడు. బలరామకృష్ణులు వచ్చారు. భటుడు వారితో, వారే మహారాజుల వారు, ప్రణామం చేయండి అన్నాడు. ఎవరికి మహారాజు అని వారు అడిగారు. యావత్ ప్రపంచానికి మహారాజు అని భటుడు చెప్పాడు. మనం చూడం అన్నారు బలరామకృష్ణుడు. కంసుడు కృష్ణుడిని చూస్తూ, ఇతనా కృష్ణుడు? బలిష్టమైన బాహువులు, రొమ్ము కలిగి మదపు టేనుగులా ఉన్నాడు. నేను విన్న పనులన్నీ చేశాడంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచాన్ని తలకిందులు చేయగలవాడే అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే చాణూర ముష్టికులు కృష్ణ బలరాములను మల్ల యుద్ధానికి ఉపక్రమించారు. ఆ క్షణంలో చాణూర ముష్టికులిద్దరూ చచ్చిపోయారు. కృష్ణుడు సింహాసనం మీదకి లంఘించి, ఈ కంసుడిని ఇప్పుడే యమలోకానికి పంపుతాను అంటూ కంసుడు తల పట్టుకుని కిందకి విసిరాడు. కంసుడు చచ్చి పడిపోయాడు. ఇది చూసి కంసుడి పరివారం బలరామకృష్ణులపైకి రావడానికి ఉద్యమించారు. బలరామకృష్ణులు వారిని ఎదుర్కొనడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే వసుదేవుడు వారితో, వీరిద్దరూ నా కుమారులే. వీడు రోహిణీపుత్రుడు, వీడు దేవకీపుత్రుడు. వీరినేమీ చేయకండి అని హెచ్చరించాడు. ఆయన చెరలో ఉన్న ఉగ్రసేన మహారాజును చెర విడిపించి పట్టాభిషేకం జరిపించాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.